ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉందని ఎవడు రావాలంటే భయపడుతున్నారు. మేము అందుకే పదే పదే చెప్తున్నా, ఆ భూతాన్ని రాబోయే రోజుల్లో శాశ్వతంగా భూములనే పెడతాం, సమాధి కట్టేస్తాం, భూతాన్ని రాజకీయ సమాధి కడతాం అని చెప్తున్నాం. అలాంటి చెప్పినప్పుడు మీరు కూడా ఇమీడియట్గా ఎన్క్వైరీ చేసేస్తారా, లేదంటే ఇంకోటి చేసేస్తారంటే ఎవరు రారు రాష్ట్రానికి. మనం ఒక పద్ధతి ఉంది, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఒక పక్క చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఒక పక్క మనం ఉన్నాం. అందుకే అమరావతిని ఏం చేశాడు, ఒక అగ్రిమెంట్ చేశాం అమరావతిలో. అగ్రిమెంట్ ఏంటి, రైతులు సిఆర్డీఏ రాజధాని ఇద్దరు కలిసి సిఆర్డీఏ కలిసి ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి వచ్చారు. మేము భూమి ఇస్తాం, తిరిగి మాకు మీరు ఇవ్వాలని ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఆ అగ్రిమెంట్ చెల్లదు, నేను 3 రాజధానులు పెడతాను పెట్టాడు. ఏమైంది, సుప్రీంకోర్టుకు పోయాడు, 5 ఏళ్ళు అయిపోయింది, 3 రాజధానులు రాలేదు, ఉండే రాజధాని పోయింది. కొండ 4 మంది వేస్తే ఉండే 4 ఊడిపోయింది. అదే అతను చేసిన పని. దానివల్ల ఎంత నష్టం వచ్చింది, లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం ఆవిరైపోయింది. అందుకే నేను చెప్పాను, తిక్కలోడు సంతకు పోతే ఏమవుతుందని. అదే జరిగింది, తిరునాళ్ళకి పోతాయి.